హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 371 సంవత్సరాల క్రితం నిర్మించిన సారంగపూర్ హనుమాన్ దేవాలయం గురించి తెలుసుకుందాము. హైదరాబాద్ నుండి 178 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయం నైజాం ప్రభువుల కాలంలో తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు నైజాం ప్రభువు వేద పండితులను పిలిపించి, మీరు తపస్సు చేసి వానదేవుడిని ప్రసన్నం చేసుకొని వర్షం కురిపించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అదే సమయంలో ఛత్రపతి శివాజీ గారి గురువు సమర్థ రామదాసు గారు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. అప్పుడు వేద పండితులు అందరూ రామదాసు గారిని సలహా అడగగా, రామదాసు గారు సారంగపూర్ అడవి ప్రాంతంలో ఒక గుహలో తీవ్ర తపస్సు చేశాడు. ఆ రామభక్త హనుమంతుడు ప్రత్యక్షమై వర్షం కురిపించడం, శ్రీరామదాసు కోరిక ప్రకారం పావనాపుత్రుడు స్వయంభూగా ఈ గిరి శిఖరం మీదనే నిలిచి ఉన్నాడు. నైజాం ప్రభువు సుభిక్షంగా మారిన తర్వాత రామదాసు గారిని వేద పండితులను సత్కరించి కృతజ్ఞతగా 600 ఎకరాల భూమిని ఆంజనేయ స్వామి దేవాలయానికి మాన్యంగా వ్రాసి ఇచ్చాడు. ఈ దేవాలయాన్ని నైజాం ప్రభువు పెద్ద పెద్ద గోడలతో ఒక గడిలాగా నిర్మించాడు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.